ನಮಸ್ತೆ ನಾವು ಹೊಸೂರಿಂದ ಬರ್ತಾ ಇದ್ವಿ. ಹೊಸೂರು ಕನ್ನಡಿಗ ಅಂತ. ಜಲಕಂಠೇಶ್ವರ ದೇವಸ್ಥಾನದ ಬಗ್ಗೆ ನಾವು ಇವಾಗಲೇ ನಿಮ್ಮ ವಿಡಿಯೋದಲ್ಲಿ ನೋಡಿದ್ವಿ. ಇಲ್ಲಿನ ಒಂದು ವಿಶೇಷತೆ ಏನು ಅಂತ ನೀವು ಒಂದು 2 నిమిషాలు ಹೇಳ್ಬೋదా? చెప్తానన్నా. అంటే ఏమంటే ఇక్కడ విషయము ఇక్కడ వచ్చి మనం మనస్ఫూర్తిగా ఈ దేవుని దగ్గర మన కోరికలను పెట్టించుకుంటే అన్నీ సక్సెస్ అవుతుంది. కారణం ఏమంటే ఈడ వచ్చి శక్తి భక్తిగా ఉండేది. ఈడ వేరే ఏమీ లేదు. మనస్ఫూర్తిగా వచ్చి మొక్కిసిపోవాలంటే ఇది వచ్చి పెద్ద కొండ, 2000 అడుగుల కొండ అడవిలో ఉండేది. ఆ కొండలో వచ్చి గోవులో ఉండేది దేవుడు. ఈ దేవుని కింద నీళ్ళు అదే ఆటోమేటిక్ గా ఉడిపోయే నీళ్ళు ఇక్కడ ఆ నీళ్లు తాగితే క్యాన్సర్ వ్యాధి కూడా క్లియర్ అవుతుంది. అవును, ఈ నీళ్ళు వచ్చి ఉరువయ్యేది. ఈ నీళ్లు తాగితే క్యాన్సర్ వ్యాధి కూడా క్లియర్ అవుతుంది. ఇది జరిగింది కూడా. నీళ్ళు తాగితే క్యాన్సర్ వ్యాధి క్లియర్ అయ్యింది. వాళ్ళు 2 ఏళ్ళు అయిపోయింది క్లియర్ అయ్యి. అంటే వసూరులో 2 హాస్పిటల్లో 5 4వ స్టేజ్ ఎంట్రీ. వాళ్ళని నేను మీరు ఇక్కడికి పోయినంటే ఈ తీర్థం తాగి మళ్ళీ ట్రీట్మెంట్ పోతే అది 0 అయ్యి ఇప్పుడు ఆయన ఆరోగ్యంగా ఉంది. వాళ్ళు 5 లక్షలు పెట్టి ఇక్కడ మెట్లు కొట్టిస్తామని ఉన్నారు. నేను 3 ఏళ్ళు విడుచుకొని మిస్ అయ్యండా అని చెప్పినాను. ఇది వచ్చి తీర్థం సిక్కాలంటే మనం పుణ్యం చేసి ఉండాల. ఇది వచ్చి ఊరికే బాటిల్లో కలిపి 20-30 తీసే పని కాదు. ఇది వస్తే ఫ్రీగా ధారాళంగా మీ ఇంటికి ఎత్తుకొని పోయి ఆరోగ్యంకి ఇంట్లో ఆవులు పశువులు కాయలాలు ఏమైనా ఉంటే కూడా ఇంట్లో వేస్తే క్లియర్ అవుతుంది. మీరు వచ్చి పోవాలంతదా. ఈ నీళ్ళు వచ్చి ఎప్పుడు ఇట్లా ఉంటుంది ఇక్కడ? నేను 23 ఏడాదిగా చూసినాను. 23 ఏడాదిగా ఇట్లా ఉంది అంతే. పిచ్చి పట్టిన ఉంటే కూడా మీరు పిలుచుకొని వచ్చి 48 రోజుల పైన ఉంటే అది ఆటోమేటిక్గా మాయమవుతుంది. మాత్ర మందు ఏమి వద్దు. ఇక్కడ ఒక అంత అద్భుతమైన ఒక జాగా. నేను పోయి డైరెక్ట్గా ఎంతమందికి చెప్పేకవుతుంది? 100 మంది 1000 మందికి చెప్పవచ్చు. అంతదా తిరిగే కయ్యలదు. వీడియోల మూలంగా చెప్తా ఉన్నాము. జరిగిండే దానికే నేను చెప్తా ఉండేది. ఇంకేమి మీరు వచ్చి ముక్తి చూస్తే నాకు ఏమి వచ్చేదో మీకు బాగుంటుంది అంట. నాకు దేవుడు ఇచ్చినాడు జలగేంద్రేశ్వరము. మీకు ఇవ్వాలనేది నా కోరిక. మీ ఆరోగ్య భాగం మీ కుటుంబం. సత్యంగా చెప్తాను. మేము భోజనంకే లేకుండా ఇక్కడ వస్తుంది మా కుటుంబం. ఈ పొద్దు మా అన్న మా కుటుంబం అంతా సొంత ఇల్లు కట్టి బాగుండారు. ఏం లేదు, అందరూ ఆరోగ్యంగా ఉన్నాము. మేము కూడా కుటుంబంతో బాగున్నాము. 10 మందికి ఇస్తూ ఉన్నాము. అన్న ఇప్పుడు మీరు వసూరుని ఇంకా వస్తారన్నా? వసూరుని ఇంకా మేము ఎవరన్నా జనాలు వస్తామంటే ఈ దేవస్థానానికి ఎట్లా రావాలా అన్నా? మీరు వచ్చి వీడికి రావాలంటే నా ఫోన్ నంబరు, నా అడ్రస్, లొకేషన్ అంతా ఉంది. నేరుగా వసూరు టు మాలూరు, పోలారు, ముల్బాగులు, పలమనేరి నుంచి 7 కిలోమీటర్లు ముగిలికి వస్తే పైన కొండకి గాడిలో రావచ్చు, కార్లో రావచ్చు, బస్సులో రావచ్చు, నడుచుకొని కూడా రావచ్చు. ఏం భయం లేదు. ఏమన్నా ఉంది ఇక్కడ వస్తే భోజనము మీరు నైట్ 1 గంటకు వచ్చినా భోజనం ఉంటుంది. పనుకోనికి ఆరోగ్యంగా జాగా ఉంది. మనస్ఫూర్తిగా ఏముండదు. మీరు ఇక్కడికి వస్తే మీ ఊరిని మీరు మర్చిపోతారు. అంత ఆనందమైన జాగా. మేమేం చెప్తామంటే అందరికీను మన వసూరు ప్రాంతం నుంచి ఎవరైనా మనం వస్తే కన్నా ఇప్పుడు మన తెలిసిండే యూట్యూబర్లు ఎవరైనా కానీ వాళ్ళని అడగండా, లేకపోతే మా సేవా సంఘం మెసేజ్ పెడితే మీకు లొకేషన్ పెడతారు. సకల కూడా మీకు సౌకర్యం ఏర్పాటు చేసి మీరు ఈ కొండకు వచ్చే అంటే మీరు అట్లే వస్తే కూడా ఇక్కడ ఎప్పుడు ఏమి తగ్గదు. ఏమంటే మన ఉసురు అంటే కదా వాళ్ళు ఇంకొక చెప్తారు కొంచెము దానికి ఏం కావాలో ఏర్పాటుగా ఒక విషయం చెప్తాను. జరిగింది జలగేంద్రేశ్వరం సత్యంగా నేను ఆపద్దు భ్రమించిపోతుంది. అంటే నిజరూపంగా శివుడు ఈడుగా ఉన్నాడని నేను ఆపద్దు ఫిక్స్ అయిపోతుంది. ఏమంటే ఎవడో చేసిండే తప్పుకి నన్ను వచ్చి లోపల ఎత్తేయాలని ఒక మంచి చెప్పే. నేను పోయి అందరినీ అడుక్కొని నేను తప్పు చేయలేదే, తప్పు చేసింది వాడిని వేయాలా. నాకు వాడు నా రిలేషన్ అయితే నన్ను ఎలా యాడ్ చేస్తారంటే అంతదా అంటే ఆయన పెద్ద ఇది కాలేదు. కానీ నేను వచ్చి జలగేంద్రేశ్వరంకి వస్తుంది. ఎందుకంటే నేను ఈ దగ్గర నిజాయితీగా ఉంటాను. వచ్చి నేను తప్పు చేయలేదు, నన్ను ఎత్తి లోపల వేయమంటా ఉంటారు. నీవు చూపించాలి నీ పవర్ని. లేకపోతే 23 ఏళ్ళు ఇంకా నిన్ను నమ్ముకొని నువ్వు పవర్ని చూపించాలా. లేకపోతే నేను లోపల పోతా. నువ్వు లేనట్లే నేను ఇంకా రాను అనేసి బయటకు పోతున్నాయి. ప్రమాణంగా దేవుని మీద ఒట్టు వాడు జైలుకు పోయా. ఆపోతే నేను మొక్కుకొని పోయి 1 గంట వాడు జైలుకు పోయా. ఇది రియల్గా జరిగింది. ఆపోతా నేను వచ్చి 4.5 లక్షలు ఇచ్చి ఆ మెట్లు రెడీ చేస్తాను. మెట్లు
నిజరూపంగా దేవుడు ఉన్నాడు. ఇంకా మనం మన జీవితం ఈడే, ఇంకా మనం సత్య వరకు ఈయన కోసమే బతకాలని డిసైడ్ అయిపోయి నా ఇక్కడికి మీరు ఎన్నేళ్ళు ఇంకా వస్తా ఉంటారు? ఏమిటిగా మీరు ఇక్కడికి వస్తుంది స్టార్టింగ్? 23 ఏడాదిగా వస్తా ఉన్నాను. మా మామ వచ్చి తిరుపతికి పోయి నాకు 14 ఏళ్ళు తెలుసుకొని వచ్చేటప్పుడు నిద్ర వచ్చి నైట్ 12 నెలలకు ఆయన పనుకొని పొద్దున్న లేచి టీ తాగుతా ఉంటే ఏం ఆడు కొండ తెలుస్తా ఉంటే ఆడ గుడి ఉంది పోయి చూడాలా అని చెప్పి మేము నడుచుకొని వచ్చి చూసుకొని పోయేటప్పుడు మా మామ మా ఎక్కువంతా 150 ఇచ్చేటప్పుడు లేదు మా కాసులు వద్దు బియ్యం ఏమన్నా అయ్యాను అంటే ఆ పోతే నా మనసులో వచ్చి నన్ను నేను ఎప్పుడైనా ఒక రోజు డెవలప్ అయితే నేను చూసుకుంటాను, నీ సెటిల్ అయితే నన్ను డెవలప్ చేసి అని చెప్పి అనుకొని పోతుంది. ఆమె స్టెప్ అయ్యి అవుతా 5 కేజీలు 10 కేజీలు బియ్యం ఎత్తుకొని వచ్చేసినాయి. ఒక 25 కేజీలు అన్నదానం చేసినాయి. చాలా మంది తినకుండా పోయారు. అంటే వసతి వైపు లేదు. 25 కేజీలు ఎంతమందికి అవుతుంది? అప్పుడు ఇంకా లంచ్ ఎత్తి సమయం నేనే చూసుకుంటాను అంతా అని అనుకున్నా. ఈ 10 ఏళ్ళు దీపం వస్తే సంవత్సరానికి 2 సార్లు ₹1 ఎవరి దగ్గర డొనేషన్ చేయకుండా మనమే అన్నదానం చేస్తా ఉన్నాము. కానీ మనం స్టేజ్ దాటి వచ్చేస్తే సత్య వరకు ఇది చేస్తాం. మా బిడ్డలు కూడా చేస్తారు. అది ఇప్పుడు మేము ఒసూరుని ఇంకా రావాలా, బెంగళూరుని ఇంకా రావాలా. ఇప్పుడు పలమనేరు దగ్గరలో ఉంటుంది. పలమనేరు అంటే మెడ్రాసు బెంగళూరు బైపాస్ లో ఈ రోడ్ లో ముగిలి అనే ఊర్లో ఉంటుంది. ఇది పలమనేరు దగ్గర, శ్రీనివాసపురం ఇంకా కూడా దగ్గరే అనుకుంటా. ఇప్పుడు కోలార్ ప్రాంతం ఇంకా వచ్చే వాళ్ళు ఎట్లా రావాలా? అన్న డైరెక్ట్ కోలార్ హైవే పట్టినారంటే ఒకే రోడ్ పలమనేరు ఒకే రోడే. ఎంత 60 కిలోమీటర్ ఆడించి 7 కిలోమీటర్ ముగిలి ఘాట్ రోడ్ లో ముగిలికి వచ్చిందంటే కొండ పైన తెలుస్తుంది జలగేంద్రేశ్వరం వచ్చేసి మీరు పోండా మళ్ళీ మీ తర్వాత మారుతుంది. మళ్ళీ అంటే ఒక విషయం దీంట్లో ఏమంటే వీటికి ఒకసారి వచ్చే వాళ్ళు మళ్ళీ వచ్చే తీరుతారు. దీంట్లో ఇంకోటి మేము ఇండియస్లోనే ఏమంటారంటే కన్నా మన కైవారం తాతయ్య గారు మొగిల్లోనే ఆయన జ్ఞానోదయం అంటే కైవారం తాతగారు వచ్చి ముగిలి దేవరకొండలో ధ్యానం చేసిండారు. అదే జ్ఞానోదయం అయింది ఇక్కడే స్వామి. జరిగింది నిజముదా? మొగిలి దేవరకొండలో కైవారం తాతయ్య గారు వచ్చి జ్ఞానోదయం అయింది. ఆయనకి జ్ఞానోదయం దేవుడు పరమాత్ముడు కనిపించింది, తపస్సు రూపంగా ఆయన కనిపించింది ఈ మొగిలి ప్రాంతంలో పూర్వకాలం ఇంకా చెప్తా ఉంటారు. అది ఆ మొగిలి ప్రాంతం ఇప్పుడు ఇక్కడ వచ్చి ఇప్పుడు మేము చూసిన దాంట్లో మాకేమర్థమైందంటే ఇది దేవస్థానం కాదు. ఇది ఏమంటే గన సిద్ధి పురుషులు, మహాత్ములు, పుణ్య పురుషులు, ఋషిమునులు వచ్చి తపస్సు చేసిన ప్రాంతం. ఇట్లాంటి చోట్ల దేవాలయాలు ఎక్కడా ఉండేది. కొండపైన దేవుడు ఉంటాడు సుబ్రహ్మణ్య స్వామి, కొండ దిగు అమ్మవారిని కామాక్షమ్మ దేవస్థానము. కానీ జలకంఠుడు, జలము మన కంఠంలో ఇక్కడ ఊరుతా ఉంటుంది. 24 గంటల్లో నీళ్ళు నిండుకు ఉండే అద్భుతమైన జలకంఠం ఇది. ఆ జలకంఠేశ్వర స్వామి తపస్సు చేసిన ప్రాంతము. ఎందరో మునులు, మహామునులు తపస్సు చేసిండారు. వాళ్ళు ఇడిచిపోయిన దీంట్లోనే ఆపొద్దుని ఇంకా ఈయన సేవలు అందిస్తూ జలకంఠేశ్వరుడిగా మనందరికీ కొలువై ఉన్నాడు. ప్రతి ఒక్కరూ రావాలా. ఇది మొత్తం మన ప్రాంతమే కాదు, చూసే ప్రతి ఒక్కరూను మీరు బోయకొండ గంగమ్మ దేవస్థానానికి వస్తారా, తిరుపతి దేవస్థానానికి వస్తారా, కాణిపాకానికి వస్తారా, మా కోలార్ ప్రాంతానికి వస్తున్నారా, కేజీఎఫ్కి వస్తున్నారా, ప్రతి ఒక్కరూను ఒకసారి వచ్చి మీరు ఈ దేవస్థానాన్ని దర్శించుకోపోండా. మాకు అదే చాలు. మీరు ఎప్పుడైనా రండా, రాత్రికైనా రండా. మీకు భోజనం ఫ్రీ, వసతి ఫ్రీ. ధన్యవాదాలు. ఇట్లాంటి అద్భుతమైన కొండలకి మనమంతా రావాలా. మేము వచ్చిండాము, మేము మళ్ళీ వస్తూ ఉంటాము. మీరు కూడా రావాలా. ప్రతి దినము ఈ దేవాలయంకి ఎప్పుడూ మీకు భోజనం ఎత్తుండేదు. ఎవరైనా రావచ్చు, భోజనం తినేసుకోవచ్చు, ఏ టైంలోనా రావచ్చు. మీకు రాత్రి టైం అయిపోయి భోజనం సిక్కెళ్దా అనుకుంటే కూడా ఇంకా ఒక ఆప్షన్ మీకు చెప్తాను. మీరే చేసి తినిసిపోవచ్చు. కట్టెలపై రెడీగా ఉంది, కట్టెలు వండుతూనే ఉంటుంది, అన్నం ఉంటుంది, మీరే వంట చేసి మీరే తినిసిపోండా. ఇది మీ ఇల్లు అనుకోండా, మీ దేవస్థానం అనుకోండా, మీరే వచ్చి చేసి తినిసిపోండా. దీనికన్నా భాగ్యం మాకేం కావాలి చెప్పండా. మనమే చేసి తినిసిపోయే అట్లా దేవస్థానము మనకి ఎక్కడా దొరికేలేదు. ఒక మొగిలి జలకంఠేశ్వర స్వామి దేవస్థానం అని మేము చెప్పుకుంటాము. ఇక్కడ మేమే కాదు, అందరూ చేరి అద్భుతంగా ఈ కార్యక్రమాలు ఇక్కడ చేస్తా ఉంటారు. ఎంతో మంది మీకు రాత్రి పొగలు ఇక్కడ అన్నం పెట్టేదానికి పెద్దలు ఉన్నారు. రాండా, ఇది మన ఇల్లు, మనమే చేసి తినేసిపోతాము. మరోసారి మన ఒసూరు ప్రాంతంలో నెక్స్ట్ వారంలో కూడా కొంతమంది వస్తూ ఉంటాము. తప్పకుండా వస్తాం. ధన్యవాదాలు.